యాదాద్రి జిల్లాలో మట్టి మాఫియా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేని మైనింగ్ అధికారులు, అదేవిధంగా వలిగొండ మండలంలో క్రషర్ రెన్యువల్ చేయకుండా నడుపుతున్న అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మేము ప్రతి క్రషర్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ ఉందా లేదని చూడడం మా పని కాదంటున్నారు మైనింగ్ అధికారులు. ఇక మరి వారు చూడకపోతే ఎవరు చూడాలి? దీనిని అదనంగా చేసుకుని ఇటు మట్టి అటు క్రషర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్మిషన్స్ అయిపోయినా నిర్వహిస్తూ ఉండటంతో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రావటం లేదు. యాదాద్రి జిల్లాలో వాగులు వంకలు అనేది ఏమీ లేదు. అందిన కాడికి తోడేస్తూ ఉన్నారు. ఇక జిల్లాలో తుర్కపల్లి, బొమ్మల రామారం, పోచంపల్లి తదితర మండలాల్లోని పదుల సంఖ్యలో క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు మిల్లులు నడుస్తున్నాయి. గతంలో జిలిటన్ స్టిక్స్ వాడి గ్రామాలలోని ఇళ్లకు పగుళ్లు వచ్చిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులకు చలనం లేదు. హెవీ లోడ్ తోటి లారీలు నడుస్తున్నప్పటికీ ఇటు ట్రాన్స్పోర్ట్ అటు అధికారులు ఏ వైపు వెళ్లటం లేదు. ట్రాన్స్పోర్ట్లు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకునే నాదుడే కరువంటూ ఇటు రోడ్లు మొత్తం సర్వనాశనం అవుతూ ఉన్నాయి. లారీ డ్రైవర్లు ఇష్టం వచ్చిన విధంగా అతి స్పీడ్ తో నడపడంతో గతంలో కూడా ప్రయాణికుల మీద మట్టి పడి పలు ప్రమాదాలకు గురయ్యారు. అదేవిధంగా డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసే నాదుడే లేరు. ఇటీవల ఆర్టీఏ ఆఫీస్ మీద కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడంతో జైలుకు పంపడం కూడా జరిగింది.